ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్ళంటే పద్ధతిగా 10 మంది మధ్య జరుపుకోవాలి, కానీ పేరెంట్స్ కి చెప్పుకుంటా చేసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటున్నాడు మన లక్ష్మణ్. ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ along with the stage. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. నమస్కారం అండి, నేను పెద్ద పనోనండి అన్న యజమాని. ఒరేయ్, నువ్వు ఎలా చెప్పావు తెలుసా? నువ్వేదో యజమాని లాగా నేనేదో పనుల్లో చెప్పావు. వీడు నా దగ్గర పనిలో చేరినప్పుడు చాలా సన్నగా ఉండేవాడండి. అరే నీకు నేను జీతం ఇవ్వనరా, 3 పూట్ల అన్నం పెడతాను రా అని చెప్పాను. ఇప్పుడు నేను చూస్తుంటే అర్థం అవుతుందండి, వీడికి 3 పూట్ల అన్నం పెట్టడం కన్నా జీతం ఇచ్చుంటే సరిపోయేది. అది సరే గాని బట్టలు సర్దుకో. ఎందుకే గారు? చిన్న పులి నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను రా. నా కూతురు ఎక్కడ? అమ్మ ఆడపులి. చెప్పండి అన్న. మనం అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం, బట్టలు సర్దుకో వెళ్ళి. చర్రగండి చర్రగండి చర్రగండి, చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. సార్, ఇంత జోష్లో ఎందుకున్నానంటే నాకు రీసెంట్ గానే పెళ్లి అయింది. కాకపోతే మా పిల్లానికి కొంచెం సిగ్గు అనమాట, సేమ్ మన రష్మి లాగే. అందుకనే లోపలే ఉండిపోయింది, బయటికి రాకుండా. సో ఇంత ఆనందంగా ఉన్నా సరే కొంచెం బాధ ఉంది సార్. ఎందుకంటే నాకు పెళ్ళైన విషయం మా నాన్నకి తెలీదు. మా నాన్నకి తెలిసిందనుకో నన్ను చంపేస్తాడు. అదే టెన్షన్ గా ఉంది సార్. హలో నాన్న, నేను బస్ స్టాండ్ లో ఉన్నాను రా. నాకు తెలుసు మీరు ఏదో ఒక రోజు బస్ స్టాండ్ కి వస్తారని. నీ టీమ్ లో చేస్తున్నాను కదా, రాకుండా ఎలా ఉంటాను రా. నేను బస్ స్టాండ్ లో ఉన్నాను, ఇంకో 10 నిమిషాలు ఇంటికి వచ్చేస్తున్నాను. నేను ఇంటికి వచ్చేస్తున్నావు? ఇలా అన్నాను లేదు, అలా మా నాన్న వచ్చేస్తున్నాడంట. ఏమండి, ఏంటే ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మా నాన్న ఇంటికి వస్తున్నాడంట. ఏం చేయాలో తెలియట్లేదు, చాలా టెన్షన్ గా ఉంది. అయ్యో, మీరు టెన్షన్ పడతారేంటండి? మీరు మగోళ్ళు ఆలోచించండి. ఐడియా. A few moments later. అబ్బా, ఏంటండి ఇది? మగాళ్ళు ఆలోచించమని నన్ను మగాళ్ళు తయారు చేశారండి. ఒక్క నిమిషం ఆగి, ఈ జుత్తు ఏంటి ఎలా పెట్టుకున్నావు? ఇప్పుడు మగాడిలా ఉన్నావు. మా నాన్న వస్తున్నాడు. పులి పులి చెల్లి పులి, బాగున్నావా? బాగున్నా అన్న పులి. ఇంకేంట్రా అబ్బాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? నేను తప్పకుండా ఏదో ఒకటి సాధించి చూపిస్తా. కొడతావు, ఎందుకంటే పులి కడిపిన పులి పుడుతుంది. పులి పులి అది మనల్ని అందరినీ వదిలేసి అమ్మ పులి ఎలా పోయింది? బస్ ఎక్కి వెళ్ళిపోయిందిరా. అంటే పులి దగ్గరికి వెళ్ళిపోయింది. అరే లక్ష్మణ్, ఎవరినంతా? ఎవడ్రా వీడు? నాన్న, వీడు నా ఫ్రెండ్ నాన్న, నాతో పాటు రూమ్ లో ఉంటాడు. ఏం పేరు? రవలి. రవిని అంటుంది. దండం పెట్టు డాడీకి. రవా. నమస్కారం మావయ్య గారు. మావయ్య అన్నాడు. అంటే తెలుగులో అంకుల్ని మావయ్య అంటారు. అబ్బాయి, ఇది నా కూతురు ఆడ పులి. హాయ్, బాగున్నారా? ఇదేంటన్నయ్య వాటేసుకుంటున్నాడు? అంటే ఇది హైదరాబాద్ కదా, హైదరాబాద్ లో పలకరింపులు ఇలాగే ఉంటాయి. ఓహో, హైదరాబాద్ లో అలా పలకరించుకుంటారా? ఏం చేస్తున్నావురా? ఒరే, మా నాన్నకి టీ తీసుకొని రారా. అబ్బాయి, రేపు పొద్దున్న ట్రైన్ టికెట్ బుక్ చేయరా. రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నావా? అంటే మళ్ళీ 4 రోజుల తర్వాత ఖాళీ ఉంటాయో ఉండవు, అందుకే రేపు బుక్ చేసారా. అంటే 4 రోజులు ఎక్కడ ఉంటావా? అరే రాక కొడుకింటికి వచ్చాము, 4 రోజులు ఉంటే తప్పేముందిరా. ఇంకో మీ చెల్లికి కూడా సంబంధాలు చూడాలి. హైదరాబాద్ అంతా తిరిగి చూడాలని నేను వచ్చాను. టీ మాత్రం భలే ఉందిరా అబ్బాయి, చాలా అద్భుతంగా ఉంది. అమ్ముతుందిరా టీ మాత్రం. నువ్వు ఊరు నుంచి వచ్చావు కదా, నీకోసం ఏమైనా కావాలా తెస్తాను. నాకు కొంచెం బీపీ టాబ్లెట్ తీసుకురారా. అన్నయ్య, నాకు 2 చాక్లెట్స్. అరే లక్ష్మణ్, నాకు 2 మూరలు మల్లెపూలు తీసుకో. మల్లెపూలు అన్నాడేంటాడు? చెల్లి తల బోసిపోయినట్టుంది కదా, మల్లెపూలు తెస్తే తను పెట్టుకుంటదని. నాకు మల్లెపూలు ఇష్టమని అతనికి ఎలా తెలుసు? పెళ్లికి ముందే నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడంటే, ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంకెంత బాగా చూసుకుంటాడో కదా. పెళ్ళంటే చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. కూర్చుని పడుకోండి, అందరూ పడుకోండి.
అందరూ పడుకుని పోయారు, ఇదే రైట్ టైం. అబ్బా ఏం చేస్తున్నావు? మీ నాన్న వాళ్ళందరూ చూస్తుంటారు. వాళ్ళు పడుకున్నారే, అమ్మో జడ్జెస్ చూస్తున్నారు. మన స్కిట్ కదా, వాళ్ళు ఆల్రెడీ పడుకుని ఉంటారు. ఇక్కడ చూసిన తోమలు యాడ పడుకొని అట్లా ఇక్కడ పడుకుంటే బాగుంటది. అక్కడ ఖాళీ ఉంది, అక్కడ పడుకునేస్తాం. రేయ్ రేయ్, ఏం చేస్తున్నావు? లేరా లే, ఏం చేస్తున్నావురా? కాలేజ్ పడుకుంటాం, కాలేజ్ పడుకుంటాం. గారు ఏమైందిరా? వీడు చూడు నాన్న, నా ఫ్రెండ్ మీద కాలేజ్ కొని పడుకున్నాడు. తప్పే ఉందిరా, ఇద్దరు మగాళ్ళు. కాళ్ళు వేసుకుంటే ఏముంది, చేతులు వేసుకుంటే ఏముంది? వాడి మీద కాలేజ్ తెగిస్తే నేనే వేసుకొని పడుకోవాలి. తెల్లవారు 5 అయింది, పెరట్లోకి వెళ్ళి వ్యాయామం చేద్దాం పదండి. జర జరా పాకే విషంలా జర జరా పై పై గిరారా జర జరా నీకై వశం కానా నువ్వు చెప్తుంటే నమ్మలేదురా. పులి కడుపున పులి పుడుతుంది అనుకుంటే పులియారు గడి పుట్టాడు కదరా, పులియారు గడి పుట్టాడు కదరా. ఆలోచన చేస్తే వాడి ఫ్రెండ్ కి అన్యాయం జరిగిపోద్దురా. అన్యాయం జరగనివ్వను. అమ్మా ఆడపులి, చెప్పండి నాన్న పులి. మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడంటే ఇష్టమేనా నీకు? చాలా ఇష్టం. ఒరే పులి, నాన్న నీ చెల్లికి మీ ఫ్రెండ్ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాను నేను. అది ప్రకృతికి విరుద్ధం. చేస్తే గీస్తే నేను చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? One way of- నోరు మొయ్, పెద్దోని చెప్తున్నాను కదా. ఏ రా, వద్దు నాన్న, వద్దు నాన్న. ఈ తాళి తీసుకోమ్మా. రా. వద్దండి ప్లీజ్. అరే కట్టరా అబ్బాయి, కట్టు. ఒరే డాక్టర్, డాక్టర్, ఏమైందండి? నా కాబోయే అల్లుడు వాంతులు చేసుకుంటున్నాడు. ఏమైంది చూడండి. ఒకసారి మీ అల్లుడు గారు ప్రెగ్నెంట్. ఓరే సిటీకి వచ్చి నేను సాధిస్తాను సాధిస్తాను అనుకుంటే ఏ స్కిట్టో కొడతావు అనుకున్నాను రా. ఇలా చిలక కొట్లు కొడతావు అనుకోలేదురా. నా పరువు పోయిందే. అమ్మా నేను చచ్చిపోతానే, నేను ఊరేసుకుంటానే, నేను ఇదిగో నేను ఈ తాడుతో ఊరేసి చచ్చిపోతానే. ఏంటి జడ ఎంత ఉంది ఇది? ఏయ్! ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజం చెప్పేస్తున్నాను. అది నేను పెళ్లి చేసుకున్నాను నాన్న. వాడు అమ్మాయి కాదు అబ్బాయి. అబ్బాయి కాదు అమ్మాయి. ఇలా మీరు ఫీల్ అవుతారనే మాకు పెళ్ళైన విషయం చెప్పలేదు నాన్న. ఫీల్ అయి కొడతారు నాన్న నన్ను, అందుకే చెప్పలేదు నాన్న. కొడతానని చెప్పలేదా? అవును నాన్న. ఇప్పుడు మాతో ఊరుకుంటారు అనుకున్నావురా? సావగొట్టను. అమ్మ మన్మథ రాజా మన్మథ రాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకో. స్కిట్ ఎలా అనిపించింది సార్? లక్ష్మణ్ గారు బాగుందండి, ఐడియా బాగుంది, బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఖుష్బు గారు, Lakshman, concept wise, it's much better than before. It's nice. Thank you.